వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలనుకుంటాం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో చేయలేకపోతాం, దాటేసి మనం పక్కకి వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. కానీ అందులో సెటిల్ అయిన వాళ్ళని చూస్తే అరే నా వల్ల కాలేకపోయిందే, నేను దీంట్లోకి వెళ్తే చాలా బాగుండేది అని చాలా బాధ అనిపిస్తుందండి. ఒక 2-3 రోజులు అదే లాగుతూ ఉంటుంది. నేను తప్పు చేశానా, ఇటువైపు ఎందుకు వెళ్ళాను, నేను కరెక్ట్గా సక్సెస్ కాలేకపోయానా, 100 ఆలోచనలు. అదేదో ఉద్యోగమో సద్యోగమో ఎంతవరకు అయితే పర్వాలా, జీవితంలో కూడా రమగారు, అది కూడా మ్యారిటల్ లైఫ్లో ఏదో అనుకోకుండా చేసుకోవాల్సింది ఆగిపోయి వేరే చోటకి ఇంకొక చోటకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు ఎవరైనా తారసపడినప్పుడు ఆ బాధ అసలు వర్ణనాతీతం. కానీ అది ఎంతవరకు ఉండొచ్చు, దాన్ని ఎంతవరకు మనసుకు తీసుకోవాలి? ఇప్పుడు చూస్తున్నాం, ఎన్ని ఇష్యూస్ చూస్తున్నాం రమగారు. పాత స్నేహాలు రివైవ్ అయ్యి కొంపలు ముంచేసుకుంటారు. అది ఎంతవరకు తీసుకోవాలి? అది మనం కావాలని అంటే ఆ స్నేహాన్ని మళ్ళీ మనం వెళ్ళి కలుపుకోవాలని చూడం, బట్ ఆటోమేటిక్గా వాళ్ళు మనకు తారసపడినప్పుడు సమస్య మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఎంతవరకు తీసుకోవాలి? మనమే జయ, నువ్వు ఉన్నావు, CA చదివించాలనుకున్నారు నేను. అవును. డిగ్రీ తర్వాత నువ్వేదో మీడియాలోకి వచ్చావు, ఇప్పుడు చాలా మంచి సెటిల్డ్ దీంట్లో మంచి గుర్తింపు పొందిన దశలో ఉన్నావు. CA చేసిన నీ క్లాస్మేట్ ఎదురు పడితే నీకు సహజంగా అనిపిస్తుంది, ఆ నాన్న కూడా నన్ను CA చేయించాలనుకున్నారు, చేయలేకపోయా. ఇప్పుడు ఇక్కడ నువ్వు సెటిల్ కాలేదనుకో, ఇప్పుడు సెటిల్ అయిపోయావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు కాదు, అసలు ఎవరు, ఏ కామన్ విమెన్ కామన్ మ్యాన్ ఎవరున్నా సరే, మనం ఇక్కడ స్థిమితంగా లేకపోతే, ఇక్కడ ప్రాబ్లం ఉంటే అయ్యో అది చేసి ఉండాల్సింది అని అనిపించడం లోక సహజం, పరమ సామాన్యమైంది, లోక సహజమైంది. నేను కూడా ఇదే చేస్తే బాగుంటుంది. ఏదో ఒక కోర్స్ చేయాలనుకున్నాం, అది వద్దన్నారు, అది ఫ్రెండ్స్ ఎవరో కాదన్నారు. మన ఫ్రెండ్ ఎవడో అందులోనే చేశాడు, ఆ వాడు బ్రహ్మాండంగా 5 లక్షల ప్యాకేజ్ తోటి ఉన్నాడు, వాడు నెలకు 5 లక్షలు 4 లక్షలు ఇప్పుడు అవేగా చెప్పుకుంటున్నారు. సంవత్సరానికి 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోటి మన వాడికి రాలేదు, మనకి రాలేదు. కడుపులో మెలిపెడుతుంది జయ. అవును. ఒకసారి అయ్యో అనుకుని వదిలేయాలి. కడుపులో కూడా మెలిపెట్టకుండా ఉండాలంటే మనం సన్యాసులం కావాలి. అది మనం కావు, మనుషులం, మామూలు సంసారులం కదా, మనకి ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇలాగే ఉండటం సహజమేనని దాన్ని వెంబడిపడిపోయే పరిస్థితులు కొన్ని తారసపడుతూ ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగం సద్యోగం వ్యాపారం, మనం వదిలేసిన బిజినెస్ని పెట్టుకున్నవాడు, మనం మానేసిన జాబులో చేరినవాడు, మనం మానేసుకున్న ప్రొఫెషన్లో బాగా ముందుకెళ్ళినవాడు, వీళ్ళంతా తారసపడుతున్న స్మాల్ వరల్డ్ కదా, భూమి గుండ్రంగా ఉంది, తప్పకుండా ఎదురుపడతారు. ఓ క్షణం రిగ్రెట్, ఏమనాలి దాన్ని, ఒక పించింగ్ ఫీల్, చాలా సహజమైనవి, అసలు తప్పే కాదు అనిపించవచ్చు. మానవ సహజమైన భావాలు అవన్నీ. పెళ్ళిళ్ళ దగ్గరకు వద్దాం, నువ్వు అడిగిన ప్రశ్న. ఏవో 4 పెళ్లి సంబంధాలు 2 పెళ్లి సంబంధాలు చూస్తారు, ఓ సంబంధం కుదురుతుంది, పెళ్ళైపోయింది. ఆ వదిలేసిన పెళ్లి సంబంధం పెళ్లి కొడుకు ఎక్కడో తారసపడతాడు, వాడు సూపర్ మ్యాన్గా ఉంటాడు, మనవాడు ఆర్డినరీ మ్యాన్గా ఉన్నాడు. ఆడాళ్ళకి కడుపులో మంటగా ఉండొచ్చు. అబ్బాయిలకి ఓ 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఓ గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటాడు, లేదా 2-3 పెంచి సంబంధాలు క్లోజ్ రిలేషన్స్లో వస్తాయి, ఓ సంబంధం చేసుకుంటాడు. ఈ జీవితం బాగుండకపోతే అయ్యో దాన్ని చేసుకుని ఉండాల్సింది అనిపించటం ఒక రకం, ఒక రిగ్రెట్. అవతల వాళ్ళ జీవితం బాగుండకపోతే అయ్యో దీని కాకుండా దాన్ని చేసుకుంటే దాని జీవితం బాగుండేది కదా, నా వల్లే ఇది ఇలా అయిపోయిందేమో అనిపించడం ఇంకో రిగ్రెట్. అన్నీ సహజమైన విజయ. ఈ రిగ్రెషన్ ఉంది చూసావా, దాని మీద పయనించటం ఉంది చూసావు, అవి కొంప ముంచుతాయి. పయనించకూడదు, దాన్ని సరిచేయటానికి పూనుకోకూడదు, దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఇవాళ రేపు రోజులు మనం ఎట్లా చూస్తున్నామంటే, ఒక 10 పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, 10 మంది అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటారు, వదిలేసాం సంబంధాలు, 16వ సంబంధం చేసుకున్నాం. ఈ 15 మందిని హలో అంటూ ఉండటం ఇప్పుడు ట్రెండ్గా ఉంది జయ, అవునా కాదా నువ్వు చెప్పు? అవును రమ్మ గారు, చూస్తున్నాం. 15 మంది అబ్బాయిలతోటి టచ్లో ఉంటారు, లేదా 15 మంది అమ్మాయిల్ని ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఇంకెక్కడో దిబ్బా తిరుగుండంలో హలో హలో హాయ్ హాయ్, నీ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళావా, నువ్వు అదేదో చేసావా అని. ఇవే కాకుండా చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాలు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ క్రష్, ఇంటర్ క్రష్, డిగ్రీ క్రష్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్రష్ కూడా అయ్యాక
ఉద్యోగపు క్రష్తో పెళ్లి చేసుకుంటారు సెటిల్మెంట్ దృష్ట్యా. ఈ బ్యాక్వర్డ్ క్రష్ల్లో ఎవరో ఒకళ్ళు టచ్లో ఉంటారు. అందరూ టచ్లో ఉండే మహానుభావులు కూడా వాళ్ళని ఏం చెప్పాలో వాళ్ళకి తెలియదు, అందరితోటి టచ్లో ఉంటారు. కర్మగాలి ఎవరో ఒకళ్ళిద్దరితో టచ్లోకి వెళ్ళిపోతారు. ఉండటం కాదు, ముందుకు వెళ్ళిపోవటం. ఇప్పుడు ప్రజెంట్ లివింగ్లో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు చూసావు, వీళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. అంతే కదా. ఒక్కోసారి నీ వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని కూడా ఆ పార్ట్నర్ని ఆడిపోసుకునేవాళ్ళు. ఏదో తప్పు చేశామన్న గిల్ట్ తోటి హ్యాబిట్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, పొరపాటు చేశామన్న గిల్ట్ తోటి ఈ ప్రజెంట్ లైఫ్ని మిజరబుల్గా చేసేసుకుని ఏమీ మారని ఈ 10 ఏళ్ళ 16 ఏళ్ళ 20 ఏళ్ళ జీవితాలు అన్నీ ముందుకెళ్ళిపోయాక ఈ రోజుల్లో ఒకటి కూడా వీళ్ళెవరూ మార్చలేరు. కానీ దాంతో ప్రస్తుతపు జీవితాన్ని మిజరబుల్గా చేసేసుకునేవాళ్ళు ఎంతమంది బలహీనమైన మనస్సు కలిగిన వాళ్ళు ప్రపంచం నిండా వాళ్ళే తెచ్చారు ఇప్పుడు. అవునండి. ఏనాడో 70s ప్రింట్ అయిన భమిడిపాటి రామగోపాలం గారిది వెన్నెల నీడ కథ. ఏనాటిదో 70s లేకపోతే లేట్ 70s అయి ఉండొచ్చు కూడా, ఏదేమైనా 80s అనుకోండి. ఈ కథ ఒకటి రాశారు ఆయన, వెన్నెల నీడ కథ. నా దగ్గర ఇట్లు తమ విధేయుడు అనే పేరుతోటి భమిడిపాటి రామగోపాలం గారి కథల పుస్తకం ఒకటి ఉంది. నేను ఎప్పుడో కొన్నాను, తోచకపోతే అందులోంచి నాకు 2-3 కథలు చాలా ఇష్టం. చదువుకుంటూ ఉంటాను. వంట వచ్చిన మగాడు చాలా ఇష్టం నాకు. ఆ ఒకే కథని నేను ఎన్నిసార్లు చదువుకుంటానో జయ. అవునా? అంత బాగుంటుందండి. బాగుంటుంది, నాకు ఇష్టం. రామగోపాలం గారు ఒకసారి మాకు కూడా వంట వచ్చిన మగాడు తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ వెన్నెల నీడ చెప్దాం. ఓకే అండి. యాక్చువల్గా వారి పర్మిషన్ తీసుకోవాలి ఈ కథలు చెప్పడానికి. నేను కథలో సారాంశం మాత్రమే చెప్పబోతున్నాను. ఇలాంటి ఒక భావము మనుషుల మధ్య పొడచూపుతుంది. మనుషుల లోపల భావాలని పైకి చూపించగలిగే ప్రత్యేకమైన కథ కాబట్టి ఇది చెప్పాలనుకున్నా. ఓకే. ఈ పాయింట్ల మీద నేను చాలా కేసులు చూస్తున్నాం ఇట్లా. అదేలేండి. అందుకని ఇది సహజమే, ఇది అసహజం కాదు, తప్పు కాదు. దాని వెనకబడి వెళ్ళడం తప్పు. మనం పోగొట్టుకున్నది, వదిలేసింది మర్చిపోకపోయినా పర్వాలా, గుర్తున్నా ఏం కాదు. కానీ గుర్తొచ్చిన దాని వెనకాల నడవటం ఉంది చూడు, అది తప్పు. అది చేయకూడదు. చాలా బాగా రాస్తారు. ఎవరికైనా దొరికితే ఎక్కడ దాన్ని దొరకబట్టుకోగలరో టక్కిని నేను చెప్పలేకపోతున్నా. ఇట్లు తమ విధేయుడు రేపు బుక్ ఫెయిర్ వస్తుంది. భమిడిపాటి రామగోపాలం గారి కథలన్నీ మహా బాగుంటాయి. బుక్ ఫెయిర్లో డెఫినెట్గా దొరుకుతుంది. ఎవరు ప్రింట్ చేశారో గుర్తులేదు, పబ్లిషర్ గుర్తులేరు. ఇట్లు తమ విధేయుడు భమిడిపాటి రామగోపాలం గారి కథలు. రమగారు ఎవరు పబ్లిషర్స్ అయితే వాళ్ళ దగ్గర దొరుకుతుందా? అలా ఏముండదు. బుక్ ఫెయిర్లో చాలా చోట్ల పెడతారు. వాళ్ళ షాప్ పెడితే వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. ఎవరి దగ్గర మూవ్ అయ్యి అక్కడ కూడా ఉంటుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ పేరుతోటి దొరికించుకోండి. బుక్ లవర్స్ దగ్గర ఉండవలసిన పుస్తకం. చాలా బాగుంటుంది, చక్కటి శైలి. మధురాంతకం రాజారాం గారి కథలు బాగుంటాయి. ఇట్లా తర్వాత భమిడిపాటి రామగోపాలం గారి కథలు కూడా బాగుంటాయి. ఈ కథలు ఎలా చెప్తారంటే, ఒక భార్య భర్త 2 చంటి పిల్లలతోటి ట్రైన్లో వస్తూ ఉంటారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు, అమ్మాయి పేరు శ్యామల. ఆవిడ 20 దాటిన 30 లోపల అమ్మాయి. 30 టచ్చో కాస్త అటు ఇటు ముందుకెళ్ళిందో అతని వయసు. అయితే వీళ్ళు ట్రైన్ ఎక్కి వస్తుంటే ఒక ఆయన, చాలా అందమైన ఒక ఆయన తారసపడతాడు. శ్యామల వాళ్ళ చెల్లెలు పెళ్ళికి వెళ్ళొస్తున్నారు. వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టారు. పెళ్ళిలో హడావిడంతా అయ్యాక వస్తున్నారు. తారసపడితే ఆయన ఎక్కడో చూశాను అనిపిస్తుంది ఈ అమ్మాయికి. ఎక్కడ చూసాం అనుకుంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూశానంటే అప్పుడు అతను చెప్తాడు, నేను మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూడడానికి వచ్చాను అని. తీరా ఆయన డెప్యూటీ కలెక్టర్. ఈ భర్త మంచి ఆస్పర్లే వీళ్ళు. ఇతను కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తా. ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అతనికి ఉద్యోగం రాల. ఆ పెళ్లి కొడుకు ఆయనకి చాలా అందమైన వాడు, చక్కటి తెల్లటి బట్టలు. ఈ అమ్మాయి భర్తను కూడా చక్కటి వాడిగానే చూపిస్తారు, కానీ ఆయన మరీ అందగాడు. ఆయన ఏకంగా అరవింద్ స్వామి అనమాట. అయితే ఆ ఉద్యోగం అప్పుడు గుర్తొస్తుంది పెళ్లి చూపుల సంగతి. అన్నీ బాగున్నాయి, కానీ తండ్రి అప్పటికే డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు.
కుర్రాడు ఇంకా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడో వెళ్ళబోతున్నాడు. అప్పట్లో పెళ్ళిళ్ళు ఏముంది, డిగ్రీలు అవగానే చేసేసేవాళ్ళు. ఆ పేరెంట్స్తో బరువు మీదే పెళ్లి చేసేవాళ్ళు పాత రోజుల్లో. 70లో కూడా జరిగేవి, 80లో కూడా అట్లా. కానీ ఇంకా ఉద్యోగం రాలేదు కాబట్టి వీళ్ళు వెనక్కి తీశారు. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి, నేను ఈయన్నే చేసుకుంటా అని చాలా గొడవ పెట్టాలని అమ్మాయికి అనిపించదు. ఆయన అంత అందంగా ఉన్నాడు కాబట్టి. కానీ కుదరలా. నాయన మా పిల్ల పెళ్లి చూసి చచ్చిపోవాలనుకుంటుంది. ఇంకో ఏడాది ఆగితే ఆయన కానీ అతను సెటిల్ అవ్వడు. అందుకని ఆ సంబంధం మానేసి ఇంకో సంబంధం కుదిర్చారు. ఈ అమ్మాయికి గుర్తొచ్చింది. ఆవిడ కళ్ళు మెరిసిపోయినాయి. ఎంత సంతోషం వచ్చేసిందో. ఆయన ఏదో ఫ్రెండ్ లాగా అనిపించాడు. భార్యలో ఉన్న ఈ చిన్న దాన్ని, ఈ కలవరాన్ని భర్త గమనిస్తాడు, కానీ చూసి చూడనట్టు ఊరుకుంటాడు. ఆయన డిప్యూటీ కలెక్టర్ అని అదని తెలిసిపోయింది. చెప్పాడు ఆయన, ఎక్కడికో అక్కడ వెళ్తున్నాను, జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఇతనేమో నేను కూడా కలెక్టర్ ఆఫీస్లో ఏదో ఉద్యోగం అండి అన్నాడు. అతను నిద్ర పట్టింది, ఈవిడికి కలత నిద్ర, అతను ఎప్పుడో దిగేశాడు. లేదా అతను నిద్రపోతున్నాడు, వీళ్ళు దిగేశారు. అయ్యో చెప్పకుండా దిగేసామే అని చాలా చింతించింది. కానీ ఆయన మీదే ఆలోచించుకుంటూ ఉంటుంది. భర్తను అడుగుతుంది, ఏమంటే కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలండి అని. ఈయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఎవరి గురించి అయినా అంత ఆలోచించే రకం కాదు ఈ అమ్మాయి. బుద్ధి ఎలా అయిపోయింది. ఆయన సౌందర్యము, ఉద్యోగము. అడిగితే ఈయన ఏమంటాడు, ఏదో చూస్తారు, ఒట్టిగా చదివే కాదు, ఎంఏ అది ఉండాలనుకుంటా. మరి అప్పుడంతా ఏంటంటే ఫ్యామిలీస్, మంచి ఫ్యామిలీలు కావాలి అలా అనుకునేం. 70లలో ఇలాంటి ఐడియాస్ ఉండేవట. అందరూ ఐఏఎస్లు అయ్యేవాళ్ళు కాదు. కుటుంబ నేపథ్యం కూడా చూస్తారని చెప్పాడు. ఆలోచించుకుంటూ ఇల్లు చేరారు. ఇంతలో ఏదో కాస్త ఆయన మీదే ఉంది మనసు ఈ అమ్మాయికి. ఇంటిలో బాకెట్లో దిగారు. నీళ్ళు పెట్టమన్నాడు. బాయిలర్లు వెలిగించడము అవి కనపడతాయి. హోటల్కి వెళ్ళి క్యారేజీ పట్టించుకొస్తాన్నాడు. చీకటి పడిపోయింది రాత్రి. నువ్వు వెళ్ళి పక్కలేయి అని చెప్పాడు. సరే క్యారేజీ వస్తే ఇంతలో ఏమైంది, జవాన్ ఒకడు తలుపు కొట్టాడు కలెక్టర్ ఆఫీస్ నుంచి. తెల్లవారే రమ్మన్నారనేసరికి ఈ అమ్మాయికి ఒళ్ళు మండిపోయింది. ఇంకేముంది, ఉద్యోగం పిలవడానికి వచ్చేసారని విసుక్కుంది. ఆ అమ్మాయి అలా విసుక్కోవటం అతనికి ఏం కొత్త కాదు, తెలుసు. ఈ ఆఫీసుల్లో కలెక్టర్ గారు ఎప్పుడు వెళ్ళదలుచుకుంటే అప్పుడు మొత్తం గుంపంతా ఆయన వెనకాల వెళ్ళటం. ఇతనేమో స్టెనోగ్రాఫర్ కూడా ఈ అమ్మాయి భర్త. అవసరమైతే ఏదైనా షార్ట్ హ్యాండ్ నోటీస్ తీసుకోవడం కోసం ఈయన్ని నోట్ చేసుకోవడానికి ఇతన్ని వాడడము అవి ఉన్నాయి. ఈ రాత్రిళ్ళు ఎప్పుడైనా జమాబందీలు అవి ఉంటే అప్పుడు అంతా వ్యవహారాలు వేరేగా ఉంటాయి కదా. అప్పుడు ఇతను లేట్గా వస్తే ఏంటి వీళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా, పెళ్ళాలు లేరా, ఎప్పుడు ఏమిటి ఉద్యోగం అని విసుక్కునేది. ఆఫీస్లో కూడా తెలిసింది ఈ అమ్మాయి ఇలా విసుక్కుంటుందని అదని. కానీ ఈయనకి ఈ మాట అర్థం కాల. ఏంటి ఇట్లా అంది, ఇంత మాట, ఇంకేముంది నీ ఉద్యోగం అంటే గుమాస్తా ఉద్యోగం ఇంతే కదా, అది సెంటెన్స్ భావం. ఆయనకు అర్థమైంది. కానీ ఆ రైల్లో తారసపడిన పెద్ద మనిషి ఉద్యోగంతో తన ఉద్యోగం పోల్చుకుని అంటోందేమో అని అనుకోవడానికి ఆయనకి మనసొప్పల. కానీ అదే పాయింట్ అక్కడ. సరే రాత్రి పడుకున్నారు. పడుకుంటే ఇంకా అమ్మాయికి ఎంతసేపు డోలాయమానంగా మనసు అతని వైపే లాగుతూ ఉంటుంది. అది రాస్తారమ్మా, ఎట్లా మనసు ముందు వెనక అవటం. ఎంత చక్కటి భాష అంటే ఎంత బాగా రాస్తారు. నిద్ర బాగా పట్టదు. ఏమిటో అలసిపోయినట్టున్నావు అని భర్త అంటే, ఏం అలసిపోవాలి, హాయిగా నిద్రపోయా అని ఆయనతో అతనితో కూడా పెడసరంగా మాట్లాడుతాడు. అతను చాలా మంచివాడు, చాలా చక్కటివాడు, మంచి మనసున్న మనిషి. తెల్లవారి లేచేసరికల్లా ఎప్పటికీ తెల్లారైనా లేవదు, లేటుగా లేస్తుంది. లేటుగా లేచి చూస్తే పని మనిషి వచ్చి ఎంత నిద్రపోయావమ్మా అంటుంది. తీరా చూస్తే భర్త అప్పటికే వెళ్ళిపోయాడు. స్టవ్ వెలిగించేశాడు, బాయిలర్ వెలిగించి నీళ్ళు పోసుకున్నాడు, కొడుకు స్నానం చేయించేశాడు. 4-5 ఏళ్ల వాడికి పిల్లాడు ఆడుకుంటున్నాడు. చంటి పిల్ల అమ్మాయి పక్కలోనే ఉంది. కాఫీ కూడా కలిపి అక్కడ పెట్టేశాడు. అమ్మాయికి సిగ్గేసింది, ఏంటి నేను ఇలా బిహేవ్ చేశాను. తను ఏదో తన ఆలోచనలో ఒక పొరపాటు ఉందని తెలిసింది. ఇన్ని 7-8 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఒక్కసారి కూడా అతని మీద కంప్లైంట్ లేదు. ఎవరైనా మనిషి కనపడితే నేను ఇలా ఆలోచించచ్చా, తనకి ఆలోచన వచ్చింది. కానీ అతను సాయంత్రం అయినా ఆయన రాడు. ఎవరు భర్త రాలేదు ఆఫీస్ నుంచి. ఏమిటి పొద్దున్నే కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్తాడు, తెల్లవారే రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. రాకపోయేసరికల్లా ఈయన ఏం చేసింది, ముందు వెనక ఆడి అమ్మాయికి భయం పట్టుకుంది. నిన్న రాత్రి నేనేదో అతనితో అవజ్ఞగా మాట్లాడేశా, దురుసుగా ఏం మాట్లాడానో అతని మనసు పట్టుకుంది దాన్ని. అవతల ఆయన్ని దృష్టిలో పెట్టుకునే తను మాట్లాడానని భర్తకు అర్థమైందని ఇక 4 పీక్కుంటుంది. ఆయన రాడు. హెడ్ గుమాస్తా గారిది ఇల్లు ఎదురుగుండా సందు, అదే రోడ్డు మీద అవతల ఇల్లు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆయన ఏమంటే ఈయన ఏరియాని అడిగితే బందర్ వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసారే అని ఆశ్చర్యపోయాడు. అందరినీ బందర్ తీసిపోయాడు డిప్యూటీ కలెక్టర్.
రాలేదు. ఈ అమ్మాయి బిక్కమొహం వేసుకుని ఉంది. మర్నాడు రాలా, 3వ రోజు రాలా. 3వ రోజు ఆయనే వచ్చి అడిగాడు హెడ్ గుమాస్తా గారు. ఆయన వచ్చేసరికి ఈ అమ్మాయి 3 రోజుల నుంచి కంటికి మింటికి ఏకధారగా ఏడ్చుకుంటూ పిల్లలకి అన్నాలు పెడుతోంది, వంట చేసుకుంటోంది, ఇల్లు వాకిలి తుడిపించుకుంటూ ఏదో చేస్తోంది. కానీ దిగులు పుట్టేసింది. భయం కదా, జీవితాన్ని పాడు చేసేసుకున్నాను నేను, తప్పు పొరపాటు. కళ్ళు మొహం పొంగిపోయి ఉండేసరికల్లా ఈయనేం అడిగాడు వచ్చి, ఏమమ్మా ఏమన్నా మాట అనుకున్నారా? అసలు అట్లా చేయడే వెంకటేశ్వర్లు చాలా బుద్ధిమంతుడు. ఏమనుకున్నారు, పెళ్ళికి వెళ్ళారు కదా, ఏమన్నా లాంఛనాల విషయంలో తగాదా వచ్చింది అంటే మరదలకి బాగా పెట్టారు మాకు పెట్టలేదు అన్నాడు. అతను అట్లాంటి వాడు కాదని ఉద్యోగంలో ఆయన పైన ఆయనకి తెలుసు. అతను ఎట్లాంటి వాడో భార్యకి ఇంకా ఎంత బాగా తెలిసి ఉండాలి. అంతేగా. 3 రోజులు పత్తాలేడు అతను. 3వ రోజు రాత్రి తలుపు చప్పుడైంది. రిక్షా అతను మామిడి పళ్ళు పట్టుకొచ్చి లోపల పెట్టాడు. వెంకటేశ్వర కోటిప్పుతూ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి, సారీ శ్యామల, అనుకోకుండా మా అమ్మని చూడ్డానికి వెళ్ళొచ్చాను, అమ్మ పడిపోయింది, ఆవిడ నూతిగట్టు మీద కాలు జారిపడింది, పెళ్ళి ఉత్తరం వచ్చింది కానీ ఈ పెళ్లి హడావిడి నుంచి అట్నుంచి వచ్చేటప్పుడు దిగలేకపోయాను, బందరెళ్ళే కదా అని వెళ్ళి మా అమ్మని చూసొచ్చాను అని తీరా మొహం చూసేసరికి అమ్మాయి కళ్ళు మొహం పొంగిపోయి ఏడుస్తున్నది, నిద్రలేనిది కనపడుతుంది కదా మొహం. అదేమిటి అలా అయిపోయావు నువ్వు, 3 రోజులు వండుకు చూసినట్టున్నావు పాపం అనగానే భోరుమని ఏడుస్తూ కాళ్ళు పట్టేసుకుంటుంది. క్షమించండి నన్ను, ఇందులో ఏమైంది, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, నేనేం అనుకోలేదే అన్నాడు. అతను ఏది మనసుకు తీసుకోలే, తనకు తెలుసు కదా తను తప్పు ఏమైతే. ఇప్పుడు సెల్ఫ్ రిపెంట్, సొంతానికి రిపెంట్ అవ్వటం అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి మనసు అతని వైపే వెళ్తే ఈ జీవితాన్ని ఎంత మిజరబుల్గా చేసేసుకోవచ్చు. మరి నువ్వెందుకు కలెక్టర్ కావనొచ్చు, మా వాళ్ళు హాయిగా మంచి సంబంధం చేసి ఉండొచ్చు, దిక్కుమాల సంబంధం చేశారు అని అనుండొచ్చు. మొదలు పెడితే ఏముంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తెగేదాకా వెళ్ళిపోతుంది కదా. ఆ 70-80లలో రాయబడిన ఈ కథని ప్రతి ఆడపిల్లతోటి చదివించాలి జయ. నిజం గారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్నేహాలు మగవాడు పట్టించుకోకపోతే ఈ ఆడపిల్లలే వాళ్ళని కెలుకుతారు వెళ్ళి. 15 సంవత్సరాల తర్వాత ఈ పాత విషయాన్ని కలిగించటము, పాత వాటిని కంటిన్యూ చేయటము. కాలేజీ ఫ్రెండ్స్ 50 ఏళ్ళు వచ్చాక మళ్ళీ ఫ్రెండ్షిప్లు చేయడానికి చూస్తున్న కాలం తెలుసా జయ ఇది. నిజంగా కాలేజ్ ఫ్రెండ్స్ అంటే 20 ఏళ్ల వయసు ఉంటుంది, 50లో వస్తుండగా ఆ ప్రయత్నం చేయొచ్చా? ఫ్రెండ్గా మాట్లాడొచ్చు అంతవరకు, అంతేకాని ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకోవటం ఎంత తప్పు. చాలా కదా. మన పైగా పిల్లలు, మీరు పిల్లలకి చెప్పే వయసు, పిల్లలు ఏదైనా చేసే వయసు. అటు జీవితము పాడవుతుంది, ఇటు వీళ్ళ సంసార జీవితము పాడవుతుంది. మనసుకి కళ్ళాలు ఉండాలి, వెయ్యాలి కదరమ్మగారు, ఉండాలి, వెయ్యాలి కూడా. మనం వదిలేసిన జీవితంలో ఆ తీపిని గుర్తు చేసుకోకూడదు. ఉంటున్న జీవితంలో స్వారస్యాన్ని వెతకాలి ఎప్పుడు కూడా. ఒకవేళ నిజంగా నీకు ఏదో స్వారస్యం లేదు, ఏమి లేదు, నువ్వు అటు వెళ్దాం అనుకున్నావు. ఇప్పుడు 2 వేరు జీవితాల్లో స్వారస్యాలు లేకుండా ఉండవు. నీకు లేదు, వాళ్ళకు ఉంటుంది. పోయి వాళ్ళని గెలికితే వాళ్ళ పని, వాళ్ళ జీవితం నాశనం కాదు. లేకపోతే వీళ్ళొచ్చి వీళ్ళని రెండో వాళ్ళని చెడగొట్టినా కదా. ఎక్కువ మంది జీవితాలు ఇన్వాల్వ్ అయ్యే సమయాల్లో ఈ పనులు చేయకూడదు. ఈ కథని వీలైతే చదవండి తప్పకుండా. నేను చాలా బ్రీఫ్గా చెప్పా. మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు ఒక సెంటెన్స్ కూడా వదిలిపెట్టకుండా చదివించేలాంటి శైలి ఉంది ఆయనది. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇది చదివి 30 ఏళ్ళ పైన ఉంటుంది జయ. అప్పుడప్పుడు పుస్తకం అప్పుడు చదివింది తిప్పుతూనే ఉంటాను నేను దొరికినప్పుడల్లా. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్లు తమ విధేయుడు కొనుక్కోండి ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళంతా చదువుతూనే ఉంటుంటారు. చాలా బాగుంది. చూడండి, ఈ జనరేషన్కి కనెక్ట్ అవుతుంది మనకి కదండి. అవును, ఇది వరకు రేర్గా జరిగేవి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఈ ఫేస్బుక్ గ్రూప్స్, స్కూల్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్లో పాత స్నేహాలు రివైవ్ అయ్యి మళ్ళీ నీకు ఎప్పుడు చిన్నప్పుడు చేసిన వ్యవహారాలు 50 ఏళ్ళు వచ్చాక చేయగలిగేది ఏమి ఉండదు. అక్కర్లేని మాటలు మాట్లాడుకుంటూ ఉంటవే, అంతే కదా. ఎందుకు వచ్చిన వృధా ప్రయాస? మరి పాసింగ్ క్లౌడ్స్ ప్రతి జీవితంలోనూ ఉంటాయి. పాత వాళ్ళు ఒకసారి అలా వచ్చిపోతూ ఉంటారు, పోనివ్వాలి వాళ్ళని. అంతేగాని పట్టుకుని ఆపి ఏదైనా చేద్దామని అనుకుని ప్రజెంట్ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సూపర్. నమస్తే. నమస్తే.